రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఒకేసారి 33 మందికి శిక్ష పడిన దాఖలు లేవు. అట్లాంటిది ఒక పోక్సోకి రిలేటెడ్ కేసెస్‌లో గతంలో 2015లో నమోదైనటువంటి కేస్‌కి సంబంధించి సీఐడీలో ఉన్నటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కన్విక్షన్ తేగలిగారు. సో, ప్రెజెంట్ ఆ కేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనతో మాట్లాడేందుకు ఎస్పీ సలీమా మేడం గారు ఉన్నారు. మ్యామ్, ఏంటి ఈ స్థాయిలో శిక్షలు పడటం మొదటిసారి అని చెప్పేసి అనుకోవచ్చు రీసెంట్ టైమ్స్‌లో. ఎట్లా చూస్తారు దీన్నంతా? సో యాక్చువల్లీ ఇది 2015లో మా దగ్గరికి విక్టిమ్ అనేది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉండేది సిఐడిలో. సో అమ్మాయి ఏంటంటే కోదాడ దగ్గర ఉన్నటువంటి లోకల్ తండా నుంచి అమ్మాయి వచ్చి మా కంప్లైంట్ ఏమి ఇచ్చిందంటే, వాళ్ళ ఊర్లో లోకల్ ఇస్తే కొంచెం పరువు పోయేలా ఉంది మేడం, అందుకనే నేను నా ప్రాబ్లం మీకు చెప్తానని చెప్పింది. దెన్ అనసూయ మేడం అప్పుడు డిఎస్పీగా ఉన్నారు. ఆ మేడం అమ్మాయి స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయి యాక్చువల్లీ వీడో భర్త చనిపోయాడు చిన్న వయసులో 20 years టైంలోనే. సో అక్కడ శివ అని ఆ ఊర్లో పనిచేసే ఒక అతను గౌతమి వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఒక ఇద్దరు పరిచయం చేశారు. వాళ్ళు ఇక్కడ ఈ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇలా ఏముంటావు, నీకు మంచి జాబ్ ఇప్పిస్తాం హైదరాబాద్లో అని చెప్పేసి కొంచెం మాయ మాటలు చెప్పి అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చారు. తర్వాత హైదరాబాద్ నుంచి చంద్రాపూర్ తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని బల్లార్షా దగ్గర. సో తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయికి పని ఇప్పిస్తారన్నావు కదా అంటే, అమ్మాయిని అక్కడ వాళ్ళు వదిలేసి రిటర్న్ అవటం చూసిన తర్వాత ఏంటిది అంటే, దెన్ షీ గాట్ టు నో దట్ ఆమెను బ్రోతల హౌస్లో వదిలేశారని చెప్పి. సో ఓనర్స్ని కన్ఫ్రంట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఒకటి, 1 lakh రూపీస్కి నిన్ను అమ్మేశారు, సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదని వాళ్ళు అమ్మాయిని చంపేస్తామని బెదిరించారు. సో అమ్మాయి భయపడి అలానే ఉంది 4 months. సో ఈ ఉన్న 4 monthsలో అమ్మాయి తెలిసింది ఏంటంటే, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అక్కడ లోకల్ మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది అమ్మాయిల్ని అక్కడ గౌతమ్ నగర్ బస్తీ అని చెప్పేసి చంద్రపూర్ దగ్గర అదొక రెడ్ లైట్ ఏరియా లాగా ఉండేది. చాలామంది పిల్లల్ని ఇలా మభ్యపెట్టి మాటలు చెప్పి కొంతమంది లవ్ పేరుతోటి కొంతమంది పనిపిస్తామని వెళ్ళి తీసుకొచ్చేస్తానని తెలిసింది. సో 4 నెలలు ఉన్న తర్వాత ఈ అమ్మాయి నమ్మకంగా, అంటే ఈ అమ్మాయి దగ్గరికి కస్టమర్లు పంపించడం బాగానే ఆదాయం వస్తుంది. సో వీళ్ళు కూడా ఈ అమ్మాయి సెట్ అయిందని చెప్పేసి ఈ అమ్మాయి మీద కొంచెం సర్వేలెన్స్ తగ్గించగానే ఇక అమ్మాయి కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత అమ్మాయి వన్ ఫైన్ డే మన దగ్గరకు వచ్చేసింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మనల్ని ఆశ్రయించడం జరిగింది. సో ఎప్పుడైతే మాకు ఈ కంప్లైంట్ వచ్చిందో కేసు రిజిస్టర్ అది ఐఓ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అనసూయ మేడం గారు, ఉమెన్ ఆఫీసర్ డిఎస్పీ గారు ఈ కేసు మొత్తం కూడా అమ్మాయిని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి టోటల్ పూర్వాపరాలు తెలుసుకోవడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ సమక్షంలో మొత్తం మేము 30 members ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ 6 డిఎస్పీస్, అనసూయ గారు, ప్రకాష్ గారు, శ్రీనివాసరావు, ఫజలుర్ రహమాన్, కృష్ణ, ఉషశ్రీ ఇన్స్పెక్టర్, లేడీ ఉమెన్ ఇన్స్పెక్టర్, తర్వాత సురేష్ బాబు గారు డిఎస్పీ, వీళ్ళందరితోటి మొత్తం ఒక 6 teams ఫామ్ చేసాం. 6 అంటే 30 members ఆఫీసర్స్ తోటి మన ఓన్ వెహికల్స్ తోటి, అంటే నెంబర్ ప్లేట్స్ లేకుండా, అంటే ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా కూడా మేము బృందాలుగా ఏర్పడి ఒక 6 teamsగా వెళ్ళి కార్డియన్ సెట్ చేయడం అనేది జరిగింది. ఎర్లీ అవర్స్లో చేసిన తెలిసిందంటే అక్కడ టోటల్ 45 members మాకు అక్కడ అమ్మాయిలు మేము రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళలో 9 members మైనర్స్ ఉన్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్పట్లో ఉన్నారన్నమాట. సో తర్వాత వాళ్ళందరినీ కూడా అక్కడే సీజర్ పంచనామా విట్నెస్లు తీసుకెళ్తే ఎంఆర్ఓని కూడా మేము అక్కడే తీసుకెళ్ళడం జరిగింది. సో చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని అక్కడ విట్నెసెస్ 92 members మేము వాళ్ళ దగ్గర మేము విట్నెస్ల దగ్గర స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సో చాలా పకడ్బందీగా, చాలా అంటే లీగల్గా అండ్ రిటర్న్ కరెక్ట్గా మనకి ఎవిడెన్స్ మనం ఫిక్స్ అయ్యేటట్టు చేసేటట్టు మొత్తం కూడా వీడియోగ్రఫీ, ఫోటోగ్రాఫ్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ అకార్డింగ్ టు లీగల్ చేసిన తర్వాత వాళ్ళని అందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. సో ఆ పిల్లల్ని కూడా మేము వెంటనే వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా లోకల్ ప్రజ్వల హోమ్ ఆమన్గల్లో ఒకటి, తర్వాత ఉప్పల్లో ఉన్నటువంటి 2 homes ఆ పిల్లల్ని షిఫ్ట్ చేసి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి భరోసా కల్పించి దెన్ వాళ్ళ పేరెంట్స్కి మేము చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇది టోటల్ కేసు అయిన తర్వాత ఈ లోపల వాళ్ళని 45 members మేము అక్యూజ్ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అది ట్రయల్లో ఉండగా కొంతమంది బెయిల్ తీసుకొని చాలామంది అబ్స్కాండ్ అయ్యారు. సో మళ్ళీ మాకు 18 NVWs వచ్చేసాయి ఒకసారి 40 members. సో దాన్ని మేము తర్వాత మళ్ళీ డబ్ల్యూబీసీ అంటే తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పడిన తర్వాత మా డిఎస్పీ గారు మదన్ మోహన్ రెడ్డి గారు, మా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, పర్సనల్లీ మా కోర్ట్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఆ 18 NVWs కూడా మళ్ళీ 3 teams ఫామ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జిక్యూషన్ చేయించి ట్రయల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళందరినీ విట్నెస్ని, ఆ పిల్లల్ని ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్యానిక్ ఉన్నారు. బట్ వీ హ్యావ్ బ్రీఫ్డ్ దెమ్. ఇలా మీరు ఇప్పుడు భయపడి చెప్పకుంటే వీళ్ళందరూ ఫ్రీ అయితే మళ్ళీ మీలాగా ఇంకొకరు సఫర్ వస్తుంది. చాలా పేరెంట్స్కి, పిల్లలకి చేయటం వల్ల వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కోర్టులో జరిగింది. సో అదే కాకుండా వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్, ఆ పిల్లలకి కొంతమందికి సెక్షువల్ STDs, సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్ కూడా, సో అవన్నీ కూడా సైంటిఫిక్గా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి సీజర్ పంచనామాలు ఎవ్రీథింగ్ కూడా మేము పర్ఫెక్ట్గా చేయటం వల్ల ఈ కేసులో మొత్తం 33 members ఇది పనిష్మెంట్ అనేది రావడం జరిగింది. శ్రీ ఉదయభాస్కర్ రావు గారు జడ్జి గారు ఆధ్వర్యంలో
ఇది పోక్సో కోర్టులో అనమాట. దీనిలో 5 మెంబర్స్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది, ఒక 3 మెంబర్స్కి రిగరస్ ఇంప్రిజన్మెంట్ 14 years, 14 మెంబర్స్కి 10 years వచ్చింది, ఒక 11 మెంబర్స్ మాత్రం 3 years వరకు వచ్చింది. వీళ్ళల్లో బ్రోతల్ హౌస్లు కండక్ట్ చేసేవాళ్ళు, అమ్మాయిల్ని ఏమార్చి తీసుకెళ్లేవాళ్ళు, బ్రోకరేజ్ చేసేవాళ్ళు, ప్లస్ అందులో కొంతమంది కస్టమర్స్ కూడా, అంటే దే యాక్ట్ యాజ్ బోత్ కస్టమర్స్ అండ్ ఆల్సో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం. సో టోటల్ కూడా 33 మెంబర్స్ రావడం అనేది ఇది మా సిఐడి తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ముందు కూడా అమ్మాయిలు కూడా ఎవరు కూడా ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తామని కానీ పని ఇప్పిస్తామని కానీ ఏదైనా చెప్పే దయచేసి మాయ మాటల ప్రలోభాలకు లొంగదు. మీకు ఎటువంటి చిన్నది ఉన్నా కానీ వీఆర్ దేర్ విత్ యూ. ఇప్పుడు షీ టీమ్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఫామ్ అయ్యాయి. సో ప్రతి ఒక్కటి కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. సో యూ కెన్ అప్రోచ్ అస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ అందరూ కూడా మన వాళ్ళేనా మ్యామ్, లేదంటే పక్క స్టేట్ వాళ్ళు ఉన్నారా? ఇందులో కొంతమంది మాత్రమే మన వాళ్ళు ఉన్నారండి, ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళే ఉన్నారు. ఇందులో లేడీస్ ఉన్నారు, 22 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. ఈ కన్విక్షన్ ఈ పడిన వాళ్ళల్లో 5గురికి లైఫ్ పడింది కదా మ్యామ్, అంటే వీళ్ళ రోల్ ఏంటి ఎగ్జాక్ట్గా? వీళ్ళు ఆ బ్రోతల్ హౌస్లో, అంటే అది ఒక బస్తీ లాగా ఉంటుందండి. వాళ్ళు బ్రోతల్ హౌస్ వాళ్ళ ఓన్ హౌస్లోనే ఈ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని అక్కడే నిర్బంధించి, అందులో ఇందులో కొంతమంది SC ST పిల్లలు కూడా ఉన్నారు. సో దానివల్ల పోక్సో యాక్ట్ కింద, పీటా యాక్ట్ అంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ కింద, ప్లస్ అలానే పోక్సో, ఈ 3 సెక్షన్స్ కింద ఉండబట్టి వీళ్ళకి లైఫ్ మైనర్స్ని తీసుకొచ్చి చేశారు. అంటే 18 బిలో కాబట్టి 18 years బిలో పోక్సో ఉండబట్టి వీళ్ళకి, అంటే దే ఆర్ రన్నింగ్ బ్రోతల్ హౌసెస్ బై ఒక రకమైన రిక్రూట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ చుట్టుపక్కల ఊళ్ళు కానీ ఎక్కడైతే ఇలా కొంచెం డెస్టిట్యూట్గా, కొంచెం పిల్లలు పేరెంట్స్ సరిగ్గా లేని ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాప్ చేయడం, తీసుకురావటం, బలవంతంగా ఈ పనులు చేయించడం. మ్యామ్ గతంలో చూస్తే పోక్సో కేసెస్లో కన్విక్షన్ అంటే చాలా రేర్గా ఉండేది, కానీ రీసెంట్ టైమ్స్లో దట్టు 11 years తర్వాత ఈ స్థాయిలో కన్విక్షన్ పడ్డాన్ని ఏ విధంగా చూస్తారు? మీ టీమ్ ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయి? టోటల్లీ ఇది పోలీస్ జాబ్ అండి. ఎందుకంటే 100% వీ హ్యావ్ డన్ అవర్ సెల్ఫ్స్, 100% జాబ్. అంటే అది ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఛార్జ్ షీట్ వేసేంత వరకు కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కావచ్చు, అదర్ విట్నెసెస్ యొక్క ఓరల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ రిటర్న్ పార్ట్ అంతా కూడా పకడ్బందీగా మేము చేయడం అనేది జరిగింది. దానితో పిల్లల యొక్క మెడికల్ రికార్డ్స్, వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ కూడా. సో డాక్టర్స్, మేము, ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి MRO గారు వీళ్ళు కావచ్చు, అంటే ఈ సీజర్ పంచడం ఆడిట్, ఎవ్రీ అంటే ప్రతి ఒక్క ఆఫీసరు దీనిలో ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తారు. బయట విట్నెస్లు కూడా, లోకల్ వాళ్ళు మేము గ్యాదర్ చేసాం విట్నెస్లు, వాళ్ళు కూడా ట్రయల్ టైంలో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. అండ్ ఆల్సో అక్కడ లోకల్ పోలీస్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో వీళ్ళందరి టీం వర్క్గా ఉండి ఇలా పిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇట్లా పిల్లలు ఇంకోసారి అవ్వకూడదని ఒక మంచి ఉద్దేశంతో అందరూ దే హ్యావ్ డన్ ఏ పార్ట్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. రైట్, అది ఓవరాల్గా చాలా నెలల తర్వాత ఈ తరహా జడ్జ్మెంట్ తెలంగాణలో వచ్చింది. మొత్తం 2015లో నమోదైనటువంటి కేసుకి సంబంధించి దాదాపు 11 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినప్పటికీ కేసుకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు చాలా క్రూషియల్ రోల్ పోషించారు. అండ్ సేమ్ టైం అప్పుడు ఉన్నటువంటి అధికారుల పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. ఎక్కడైతే చంద్రపూర్లో ఇన్సిడెంట్ జరిగిందో, సో ఆ ప్లేస్కి వెళ్ళి ఒకేసారి 30 మంది రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరినీ కూడా రెస్క్యూ చేశారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేసి కోర్టుకి చాలా పగడ్బందీగా ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంతో నిన్న పోక్సో కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. 33 మందికి శిక్ష, ఇందులో 5గురికి కూడా లైఫ్ పడింది అండ్ రిమైనింగ్ అందరికీ కూడా కఠిన శిక్షలు అయితే కోర్టు విధించింది. విడుదల సాయి కిరణ్తో ప్రణీత, హైదరాబాద్ నుండి.